భలే ఉన్నామన్న దొన్నపోతుకు డూప్ లాగా. అందులో మొత్తం 1,00,000 రూపాయలున్నాయి. ఎందుకు ఈ పని ఏంటి? మా ఆయనకి వార్నింగ్ ఇవ్వాలి. ఏటి చేశాడు? ఏం చేయట్లేదు, అందుకే వార్నింగ్ ఇవ్వాలి. ఏం చేయట్లేదా? ఏం చేయట్లేదంటే నేను చెప్పింది చేయట్లా. అంటలు తోటలా, బట్టలు ఉతకలా, వంట చేయట్లా. అర్థమైంది, మీ పని అయిపోయింది, వెళ్ళిపోండి. ఇప్పుడు మా మహిబాయ్ ఇంట్రొడక్షన్. ఇది చూడబోయే ముందు మా అన్న దరిద్రం ఒకసారి చెప్పాలి. మా అన్నకి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా వింత వింత టిక్ టాకులు చేసి మమ్మల్ని ఫ్రస్ట్రేట్ చేస్తాడు. అది మ్యాటర్. ఇంక చూసేయండి. ఏంది వాయ్ వచ్చింది. ఏయ్ ఇప్పుడేరా బ్యాక్గ్రౌండ్? ఎవర్రా మీరు? ఈ మధ్య నువ్వు ఇంట్లో బట్టలు ఉతకట్లేదంట, వంట చేయట్లేదంట, అంట్లు దోమట్లేదంట. నా ఇల్లు నా పిల్లలు నా ఇష్టం, నువ్వేంట్రా చెప్పేది? ఇప్పుడు నువ్వు ఇంటికి పోయి నీ పిల్లని చెప్పిన పనులు చేయలేదనుకో, ఈ వీడియో ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, టిక్ టాక్లో వైరల్ అయిపోద్ది. ఈ 2,000 తీసుకొని నాకు పని చేసి పెట్టాలి. 2,000? నాకు ఒక పిల్ల ఇంకో వీధి కుక్కతో లేచిపోయింది. దాన్ని వెతికి పెట్టాలి. అన్నకి ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే టిక్ టాక్ చేస్తాడో ఏటో. ఫ్రస్ట్రేషన్ 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 కూల్ కూల్. రేయ్ ఏంద్ర ఒడిగా ఇన్న ఉన్నాడు, పంపించేసాడు. కూల్. అల్లా మీరు కొంతమందిని కిడ్నాప్ చేయాలి. ఒరే డీల్ వచ్చిందిరా. ఇంతకు ఎవరిని కిడ్నాప్ చేయాలా? మా అమ్మని, మా నాన్నని, మా తాతని, మా అన్నని. వీళ్ళంతా ఎందుకు కిడ్నాప్ చేయాలరా? నన్ను ప్రశాంతంగా పబ్జీ ఆడుకోవట్లేదన్నా. హాయ్ బంగారం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. నీకో విషయం తెలుసా? ఈరోజు మార్నింగ్ నువ్వు నాకు ప్లాటినం నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చినట్టు కలొచ్చింది. దీని అర్థం ఓ, సాయంత్రం కలుస్తాం కదా, అప్పటిదాకా వెయిట్ చేయి. సో స్వీట్. లవ్ యూ. లవ్ యూ టూ బంగారం. బంగారం. హాయ్ బంగారం. ఏది నా గిఫ్ట్? ఇదిగో. ఏంటి బేబీ ఇది ఇచ్చా? పొద్దున్న నువ్వేమన్నావు? ఈరోజు మార్నింగ్ నువ్వు నాకు ప్లాటినం నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చినట్టు కలొచ్చింది. దీని అర్థం దాని అర్థం ఇందులో ఉంటది, చూసుకో. రేయ్ ఫోన్లన్నీ పక్కన పడేసి ప్రశాంతంగా అన్నం తిందాం రా. నువ్వు చపాతి ఎదురు పెట్టుకున్నా? ఆటోనా? టీవీలో ఆల్రెడీ నడుపుతున్నారు, ఇప్పుడు యూట్యూబ్ లో కూడా నడుపుతున్నారా? పెట్టే. అలా ఏవండి, నేను షాపింగ్ మాల్కి వచ్చాను. ఇక్కడ డైమండ్ నెక్లెస్లు భలే ఉన్నాయండి. 40,000 తీసుకోమంటారా? 40,000 తీసుకో బంగారం. వాటితో పాటు ఇక్కడ చీరలు కూడా భలే ఉన్నాయి. 5,000 తీసుకోమంటారా? 5,000? ఓ 4 చీరలు తీసుకో. ఏవండి, మీ కార్డు నా దగ్గరే ఉంది. మీ కార్డుతో తీసుకోమంటారా? నీ కార్డు ఒకటి నా కార్డు ఒకటినా బంగారం? నా కార్డు నీ కార్డు కాదా? తీసేసుకో. ఏం రో, నీ కార్డులో పైసలు మస్తున్నట్టున్నాయి. లోన్ గిట్ల ఏమైనా తీసినావా ఏంది? మీ ఆవిడకి ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నావు. ఆ విషయం పక్కన పెట్టుగానే ముందు ఆ ఫోన్ ఎవరిదో చూసుకోండి. ఈ ఫోన్ నాదురా బై. చూసింది. బాబోయ్, నన్ను ఫాలో అవుతున్నాడు. ఫాలో అవుతున్నాడు.
అసలు ఏమనుకున్నావు నువ్వు? మార్నింగ్ నుంచి చూస్తున్నా. సోమాజిగూడ నుంచి పంజాగుట్ట దాకా ఫాలో అయ్యో, పంజాగుట్ట నుంచి శ్రీనగర్ కాలనీ దాకా ఫాలో అయ్యో, ఇప్పుడు శ్రీనగర్ కాలనీ నుంచి కృష్ణనగర్ దాకా వచ్చావు. అసలు ఏంటి ప్రాబ్లం? ఏమీ లేదు మేడం, మీలాంటి అమ్మాయిని ఇంతవరకు ఈ హైదరాబాద్ లో ఏడ జుల్లా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? అయినా అందంగా ఉంటే వెంటబడతారా? ఎవరైనా చూస్తారనే భయం లేదా? అందమ్మా అత్తాపూర్ అత్తరాస, నీ ఫోన్ లో పాస్వర్డ్ లేకుండా హాట్స్పాట్ ఆన్ చేసావు, నెట్ స్పీడ్ వచ్చింది. ఒక 5 నిమిషాలు వీడియో డౌన్లోడ్ అవుతుంది, పోదు గాని. సార్ ఆర్డర్ సార్. వారిని మెనూలో నా మ్యాన్షన్ హౌస్ అర్థం కావడంలా, నాకు గుడ్డు ఉంది. మీ కిచెన్ లేకపోయి ఒక స్పూన్ తీసుకురాపో, ఆర్డర్ చెప్తా. వాసన చూసి ఐటమ్స్ చెప్తాడా? స్పూనా? సరే సార్. పన్నీర్ కర్రీ, కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఉప్పు తగ్గించి కొంచెం స్పైసీగా చేసుకోండిరా. దీంతో పాటు 2 పుల్కాలు కూడా తీసుకురా రే. ఎలా చెప్పాడబ్బా? భీమవరం రొయ్యల పలావు. భీమవరం రొయ్యల పొలావా? కరెక్ట్గా చెప్పాడే. అసలు ఎలా చెప్తున్నాడు వీడు? దీంట్లో కొంచెం పెప్పర్ వేసుకొని 2 ప్లేట్లు తీసుకురాపో. నెల్లూరు చేపల పులుసు. నెల్లూరు చేపల పులుసా? ఎక్కడుంది? అయ్యమ్మా, నా హోటల్ ఐటమ్ ఉందో నాకే తెలియదు. ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు వీడు? ఒరా, డబుల్ స్పైసీ చేసి దాంతో పాటు 2 ముద్దలు సంగటి తీసుకురాపో. బా ఏంటిది? రైట్రా ఆ స్పూన్ ఇటు. సార్. అదే పాస్ అవసరం వస్తుంది కదరా. వాడు ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నాడు రా? టైం ఎంత? ఈ రోజు ఎలాగైనా ఇటు సంగతి కనిపెట్టాలి. 7:30. రే ఇట్రారా. ఈ స్పూను సారికేనా? అవును సార్. ఇటీ నువ్వు వేడే ఉండు. సరే ఇప్పుడే సార్. వస్తా. చారు, చారు. హా బేబీ, ఇప్పుడే కీమా కర్రీ రెడీ అయింది, పార్సల్ చేస్తున్నాను. ఏంటి పిలిచావు? ఒకసారి దీన్ని సిప్ చేసి ఇవ్వా వై బేబీ? ప్లీజ్, చేసివ్వు. ఎనీథింగ్ ఫర్ యూ బేబీ. ఎంకాయ పాలెము, చెరువుగట్ట, సుబ్బిరెడ్డి కొట్టాలు. నా పాత గర్ల్ ఫ్రెండ్ ఈయనే పనిచేస్తుందా? మే ఎంకట్లచ్చి యాడున్నావు మే? సీను, ఈ వ్యాలంటైన్స్ డేకి నేను అడిగింది చేస్తావా? సూపులో నువ్వు వాడగడం నేను కాదంటున్నా. నువ్వు వాడుకు ఏదైనా చేసేద్దాం అంతే. మన గుండంకుల్ లలిత జ్యువెల్స్ లో గోల్డ్ ఎగ్జిబిషన్ పెట్టారంట. మన ఇద్దరం షాపింగ్ చేద్దాం. మినిమం 5 లక్షలు బిల్ చేయాలి. అమ్మ దీనమ్మ, అడిగాను కదా అని 5 లకరాలు కెట్టింది. ఇది టెండర్. సీను, సూపులో నువ్వు అడిగింది ఏమన్నా రీజనబుల్ గా ఉందానే? ఇంకోటి ఏమన్నా అడుగు చేద్దాం. అవునా? సరే, ఈసారి అడిగేది ఖచ్చితంగా చేస్తావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ సీనుగాడు మాట అంటే మాటే. ఒక్కసారి తప్పుతాం, అత్తమానికి తప్పుతావా? ఈసారి అడుగు చేద్దాం. ఒకసారి నీ ఫోను, నీ వాట్సాప్ మెసేజ్లన్నీ చదువుతాను. ఇంకా అలా చూస్తావిట, అక్కడ షాప్ కట్టేస్తారు. అసలే ట్రాఫిక్ ఎక్కువ. పదా అరే బావా, మొదటి ఇలా వేసి మహిళ ఏకాగ్రతని ఆకర్షించడం, రెండో ఇలా వేసి మహిళ అటెన్షన్ ని తప్పనిసరిగా తన వైపుకి లాక్కోవడం, మూడో ఇలా వేసి మహిళని అమాంతం తన వైపుకి పరిగెత్తుకొచ్చేలా చేసే దమ్ము ధైర్యం ఎవరికుందంటావు? గంతగనం దమ్ము ధైర్యం ఏ ధనవంతునికో ధైర్యవంతునికో తెలివైనోడికో ఉంటదరా. అదృష్టం ఉంటే మనగిట్లో ఉండొచ్చు. తప్పు. అంత దమ్ము ధైర్యం వంటగదిలో ఉండే ఒకే ఒక్క ప్రెషర్ కుక్కర్కి మాత్రమే ఉంది.